Hi viewers, welcome to Markets at 11 AM. का details లోకి వెళ్ళితే మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డే ని చూస్తే ఫ్లాట్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ బాగా వీక్ అవుతూ వచ్చాయి. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ కొంత లోస్ నుండి ఒక ఫ్యూ పాయింట్స్ రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా స్టిల్ వాలటిలిటీ అనేది మన మార్కెట్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది అనుకోవచ్చు. సెన్సెక్స్ చూస్తే నిన్నటి ప్రీవియస్ క్లోజింగ్ కి 23 పాయింట్స్ అప్ మోతో 35,831 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 206 పాయింట్స్ నెగటివ్ గా 35,602 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ కి 14 పాయింట్స్ అప్ సైడ్ తో 10,738 వద్ద ఓపెన్ అవగా ఓపెన్ అయిన కాసేపటికే కీ లెవెల్ అయిన 10,700 కూడా బ్రేక్ చేసి దాని బిలోకి రావడం చూసాము. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీ అరౌండ్ 64 పాయింట్స్ నెగటివ్ గా 10,659 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 50 పాయింట్స్ డౌన్ సైడ్తో 26,754 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 79 పాయింట్స్ నెగిటివ్గా 26,714 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తుంది. ఇక మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో హెవీ కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ చూసుకున్నట్టయితే 1/3 హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ అరౌండ్ 579 ఆ రేంజ్లో మూవ్ అవుతుండగా డిక్లైన్సెస్ అరౌండ్ 1035 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉండడం గమనిస్తున్నాం మనము. కానీ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే భారతీ ఇన్ఫోటెల్ 3.75%, టెక్ మహీంద్రా 1.29%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత యుఎస్ ఎఫ్డీఏ అబ్జర్వేషన్స్ కారణం చేత బాగా వీక్ అయిన డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో కనుక చూసుకున్నట్టయితే దువ్వాడ ప్లాన్పై అప్రూవల్ లభించిన కారణం చేత ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఒక ర్యాలీ అనేది రావడం చూస్తున్నాం. లోస్ నుండి ఒక రికవరీ అనేది వచ్చింది. అండ్ టాటా స్టీల్ అరౌండ్ 1% అండ్ ఓఎన్జీసీ నియర్లీ ఒక 1% వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ అరౌండ్ నియర్లీ 3% అండ్ ఏషియన్ పెయింట్స్ 2.5%, బజాజ్ ఫిన్ సర్వీసెస్ 2.26%, టీసీఎస్ 2% అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒక 2% పైగానే డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. ఓవరాల్గా చెప్పుకోవాలంటే మెటల్స్లో కొంత కరెక్షన్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాము. ఎక్సెప్ట్ టెక్ మహీంద్రా కనుక చూసుకున్నట్టయితే బోర్డ్ మీటింగ్ ఉన్న కారణం చేత ఈ స్టాక్లో ఒక అప్ సైడ్ మూవ్ అనేది వచ్చినప్పటికీ రెస్ట్ ఆఫ్ ద ఐటీ స్పేస్ స్టాక్స్ అన్నిట్లో కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. అండ్ ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. నికై అరౌండ్ 384 పాయింట్స్, టైటమ్స్ 23 points, Hang Seng 459 points, Taiwan Index 84 points, Kospi around 7 points and Shanghai Composite ఒక 52 points వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతున్నాయి. అండ్ SGX నిఫ్టీ చూస్తే 72 పాయింట్స్ నెగిటివ్గా 10,682 ఆ రేంజ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక రూపీ చూసినట్టయితే 71.31తో ఈరోజు లోయర్ నోట్తో డేని స్టార్ట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ చూస్తే రిలయన్స్ పవర్ అరౌండ్ 11.5%, రిలయన్స్ ఇన్ఫ్రా 11%, రిలయన్స్ క్యాపిటల్ ఒక 9.5% వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓవరాల్గా రిలయన్స్ గ్రూప్కి చెందిన స్టాక్స్లో ఈరోజు కొంత ర్యాలీ అనేది కనిపిస్తుందని అనుకోవచ్చు. ఒబెరాయ్ రియాలిటీ ఒక 3.5% అండ్ జిందాల్ స్టీల్ 2.5% వరకు అప్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో చూస్తే డిహెచ్ఎఫ్ఎల్ అరౌండ్ 5.5%, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 5.5%, దంపు షుగర్స్ 5%, దిలీప్ బిల్డ్కాన్ 4.5% అండ్ మేఘమనీ ఆర్గానిక్స్ ఒక 4% వరకు పాజిటివ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్స్ ప్రస్తుతం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్లయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఇలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ఓవరాల్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ డేని చూసుకున్నట్టయితే వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేయడం అని చూసాం. బట్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి చూసుకున్నట్టయితే ప్రారంభించిన లెవెల్స్ని కూడా నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా మరింత వీక్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. ఏషియన్ క్యూ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మన మార్కెట్స్లో మాత్రం చూసుకున్నట్టయితే కొంత వాలటైలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. లాస్ట్ వీక్ ట్రెండ్ అంతా కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ వాలటైల్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో మనం ఎక్కువగా చూస్తున్నాము. హైస్ నుండి కూడా బాగా కరెక్ట్ అవుతూ వచ్చాయి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే. సో ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అండ్ ఈ రోజు మార్కెట్స్ పై మీ ఒపీనియన్ ఏంటారు? లాస్ట్ వీక్ నిఫ్టీ ఎప్పుడైతే 10,800 బ్రేక్ డౌన్ చేసిందో అక్కడి నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అయినట్టుగా కన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో మనకు ఫ్రైడే రోజు గమనించిన 10,620 వరకు కరెక్షన్ రావడం, లాస్ట్ అవర్లో కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ
ఆ మేజర్ ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్లోనే ఉందని చెప్పొచ్చు. సో ఈరోజు ఫస్ట్ డౌన్ సైడ్ టార్గెట్గా 10,620 అని చెప్పుకోవచ్చు. ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే, అంటే ఫ్రైడే లో బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ 10,580 అనేది నెక్స్ట్ టార్గెట్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న వీక్నెస్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి 10,575 కానీ 10,545 రేంజ్లో నిఫ్టీ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి డౌన్ సైడ్లో విషయానికి వస్తే. అప్ సైడ్లో 10,785 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. సో ఎవ్రీ బౌన్స్ కూడా ఒక సెల్లింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మనకి ఏషియన్ మార్కెట్స్ కనుక గమనించినట్టయితే, ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్గా ఉన్నప్పటికీ మన మార్కెట్స్ ఆ పాజిటివ్ ఇంపాక్ట్ని నిలబెట్టుకోలేకపోయింది. కొద్దిగా పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ అక్కడి నుంచి కంటిన్యూస్గా బయింగ్ అన్నది లేకుండా సెల్లింగ్ ప్రెజర్లోనే కొనసాగుతూ వస్తుంది. ప్రజెంట్ ఒక డేలోకి దగ్గరలో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని గమనించిన బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్లోనే ఉంది. ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీకి 26,400 అనేది నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో సెక్టోరల్ వైజ్ గమనిస్తే ఒక మనకి రియాలిటీ, మీడియా సెక్టర్స్లో తప్ప మిగతా అన్ని సెక్టర్స్లోనూ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూస్తున్నాం. సో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనకి లాస్ట్ వీక్ వరకు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఉన్న సెల్లింగ్ ప్రెజర్ ఈ వీక్లో మనం ఇప్పుడు గమనిస్తే కనుక లార్జ్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెజర్ రావడం చూస్తున్నాం. సో ఓవరాల్ ట్రెండ్ డౌన్ సైడ్లోకే టర్న్ అయిందని మనం భావించాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే లార్జ్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవుతూ వస్తుందో, సో మనకు మెయిన్గా మార్కెట్లో ఒక్కొక్క సపోర్ట్ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం చూస్తుంటాం. కాబట్టి ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ అంటే కరెంట్ లెవెల్స్ దగ్గరలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఉన్న లాంగ్ పొజిషన్స్కి స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి శిల్ప గారు. ఏ లెవెల్లో తీసుకున్నారు? 347 అండి. ఓకే, అది షార్ట్ టర్మ్ కానీ తీసుకున్నానండి. తగ్గుతుంది, రిటర్న్ వల్ల లేకపోతే ఏమైనా రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఐసిఐసిఐ బ్యాంకు ఎప్పుడైతే ఇది 380, 385 ఆ జోన్ దగ్గర నుంచి రివర్స్ అయిందో అక్కడ నుంచి మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోకి ఎంటర్ అయిందండి. సో మీరు 347లో మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకున్నా అని చెప్పారు. నా ఉద్దేశం అయితే ఆ లాంగ్ పొజిషన్స్ నుంచి తగ్గించుకోమని చెప్తానండి. ఎప్పుడైతే ఇది ఇంకా 335 ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇప్పుడున్న ఫాల్ ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. లోయర్ లెవెల్స్ అంటే మనకి అప్ సైడ్ అంటే ప్రీవియస్గా బౌన్స్ వచ్చినప్పుడు ఒక అప్వార్డ్ గ్యాప్ అనేది ఏర్పడింది. అంటే అది 325 దగ్గర నుంచి లోయర్ లెవెల్స్లో ఇంకా 320 ఆ జోన్ దగ్గరలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే సెల్లింగ్ ప్రెజర్ ఉందో ఆ జోన్ వరకు రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే 320 వరకు డిప్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే కనుక ఆ జోన్ని మళ్ళీ బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా మీ బయింగ్ ప్రైస్ రాకపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్ ప్రకారం. సో మినిమం లాస్తో నుంచి మీరు లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ప్రవీణ్. హలో హలో, యా చెప్పండి. BEL 128లో MBCC 78లో తీసుకున్నాం. ఓకే, సో ఈ లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేస్తే లేకపోతే లాంగ్ టర్మ్ ఓకే. BEL 128 అండి. 128, NBCC 78. BEL మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోమనే చెప్తానండి. ఓవరాల్గా లోయర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే BEL విషయానికి వస్తే మన 180, 120 అది 180, 200 ఆ జోన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా సెల్లింగ్ ప్రెజర్లోనే కొనసాగుతుంది. సో మీరు 128 ఆ జోన్ దగ్గరలో అంటే ప్రస్తుతం 75, 70 ఆ జోన్ మధ్యలో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇది రాబోయే రోజుల్లో కూడా కొద్దిగా సైడ్ వేస్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కాకపోతే లోయర్ లెవెల్స్లో కొద్దిగా ఒక బుల్లిష్ డైవర్జెన్స్ లాంటిది కనిపిస్తూ ఉంది. అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. 70 రూపీస్ ఆ సపోర్ట్ లెవెల్ అన్నది. సో ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఒక షార్ట్ టైంలో ఒక చిన్న కరెక్షన్ తర్వాత మళ్ళీ బౌన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి BEL కంటిన్యూ చేయండి. లోయర్ లెవెల్స్ వస్తే ఇంకా కొద్దిగా 10-15 అంటే 15-20% కనుక కరెక్షన్ వస్తే మీరు అక్కడ యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. NBCC విషయానికి వస్తే మీరు 78లో బై చేశారు. ప్రస్తుతం 50 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో మీ బయింగ్ ప్రైస్ ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం లేదు.
హోల్డ్ చేయండి. ఏదైనా టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా టెక్నికల్ బౌన్స్ రాకపోయినప్పటికీ ఇక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ బయింగ్ ప్రైస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి వెంకయ్య. హలో హలో వెంకయ్య గారు అడగండి. డాక్టర్ రెడ్డి గారు ఇప్పుడు అన్నారు హై లో రెండు వచ్చినాయి, ఇవాళ వచ్చే కిందకి దాటిపోయింది. ఈ 10 రోజుల్లో ఏ విధంగా ఉండొచ్చు? అంటే ఆల్రెడీ పొజిషన్స్లో ఉన్నారా మీరు? అవునండి, ఏ ప్రైస్లో తీసుకున్నారు? 2540లో కొన్నానండి. ఓకే, షార్ట్ టర్మ్ తో తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? రేపు ఎప్పటి తేదీ వరకు వెళ్ళి ఓకే 2840లో కొన్నారా? యా. సో ఎఫ్ఎన్ఓ సెటిల్మెంట్ వర్క్ అంటే టైం అనేది తక్కువగా ఉందండి. సో ఓవరాల్గా డాక్టర్ రెడ్డిస్ అన్నది మీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఇన్వెస్ట్మెంట్ కానీ భావించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా ఈరోజు వచ్చిన డిప్ కానీ ఫ్రైడే రోజు వచ్చిన డిప్ ఏదైనా ఉంటే అదొక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి. సో ఇది ఓవరాల్గా 2450 2400 ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీ ఈ సెటిల్మెంట్ లోపల మీ బయింగ్ ప్రైస్ వస్తుందా అంటే అంత తక్కువ టైంలో వచ్చే అవకాశం లేదు. మీరు షార్ట్ టైంలో మీరు హోల్డ్ చేయగలిగితే అంటే ఒక 3 months 4 months హోల్డ్ చేయగలిగితే ఇది మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ దాటి 3000 వరకు అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాజు. హలో యా, గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మీ వాయిస్ లో ఉందండి. M&M లాంగ్ టర్మ్ తో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, సో అండి M&M ప్రస్తుతానికి వీక్గానే ట్రేడ్ అవుతుందండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి, కొద్ది అక్యుములేషన్ చేసుకుంటూ ఉండండి. సో 600 జోన్ వస్తే అక్కడ కొద్దిగా ఫస్ట్ బయింగ్ ప్రైస్గా తీసుకోండి. ఇంకా డిప్ వస్తే కనుక లోయర్ లెవెల్స్లో 570 550 ఆ జోన్ వస్తే ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. సో ఎవ్రీ 50 రూపీస్ 70 రూపీస్కి కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేయగలుగుతానంటేనే. సో షార్ట్ టైంలో మాత్రం దీంట్లో కరెక్షన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే సూర్యదేవ్ గారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్గా డాక్టర్ రెడ్డిస్ కనుక చూసుకున్నట్టయితే యూఎస్ఎఫ్జీ అబ్జర్వేషన్స్ కారణం చేత ఆన్ న్యూస్ ఈ స్టాక్ చూసుకున్నట్టయితే బాగా వీక్ అవ్వడం మనం చూసాము ఇందాక కాలర్ అన్నట్టు. అండ్ బట్ ఈరోజు చూసుకున్నట్టయితే కొంత యూఎస్ఎఫ్జీఏ నుండి దువ్వాడ ప్లాంట్పై అప్రూవల్ వచ్చిన కారణం చేత ఒక ర్యాలీ అనేది వచ్చినప్పటికీ కూడా కొంత హైస్ నుండి ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది చూస్తున్నాం. బట్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గానే ఉన్నట్టు కనిపిస్తోంది లాస్ట్ ఫ్యూ డేస్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో ఈ పాజిటివిటీ అనేది ఇప్పుడు ఏదైతే ర్యాలీ చూస్తున్నామో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు, లేదంటే ఈ లెవెల్ నుంచి ఇది ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? రెసిస్టెన్స్ పరంగా చూసినట్టయితే ఇక్కడ ఫేస్ చేయొచ్చు అంట. సో లాస్ట్ మనం ఫ్యూ డేస్ బ్యాక్ కూడా చెప్పడం జరిగింది. 1950 ఆ జోన్ దగ్గర నుంచి వచ్చిన బౌన్స్ డాక్టర్ రెడ్డిస్లో ఏదైతే ఉందో అది 2800 ఆ జోన్ దగ్గరలో ఒక మెచ్యూర్ అయిపోయింది. అంటే మా ఫస్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ కరెక్షన్ మోడ్లో ఉంది. ఈ కరెక్షన్ మోడ్ అనేది 2400 కానీ 2350 ఆ జోన్ మధ్యలో సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ రౌండ్ ఆఫ్ బయింగ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇది బై ఆన్ డిప్స్ మార్కెట్ స్టాక్ అనే చెప్తాను. సో ప్రస్తుతం ఇప్పుడున్న సెల్లింగ్ ప్రెజర్ 2400 కానీ 2350 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్గా హాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ నుంచి బౌన్స్ వస్తాయి. ప్రీవియస్గా వచ్చిన 2800 కూడా బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి నాయుడు. హలో నాయుడు, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు. యా చెప్పండి. ఓకే, షార్ట్ టర్మ్ తో తీసుకున్నారా లాంగ్ టర్మ్గా? ఓకే, చూడండి జమ్నా ఆటో మీరు 70 దగ్గర బై చేసి అన్నారు. ఆ 70 దగ్గరే ఇంపార్టెంట్ సపోర్ట్ ఉండాల్సిందే. ఆ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ప్రజెంట్ ఇది 50 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో ఇది ఇంకా కొద్దిగా వీక్ అయితే 40-45 ఆ జోన్ మధ్యలో సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. షార్ట్ టైంలో కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పటికీ లాంగ్ టైంలో మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని క్రాస్ కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అది మీకు బయింగ్ ప్రైస్ రావాలంటే మీరు 1.5 year మీరు రోల్ చేస్తానంటే కంటిన్యూ చేయండి.
ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక ర్యాలీ తర్వాత ఎస్ బ్యాంక్లో చూసుకున్నట్టయితే లాస్ట్ ఒక 2 ట్రేడింగ్ సెషన్స్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం మేము చూస్తున్నాము. అండ్ ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ స్టాక్ కొంత డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం నిఫ్టీ టాప్ లూజర్గా ఎస్ బ్యాంకే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. సో ఈ లెవెల్ నుండి ఇది మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సపోర్ట్స్ పరంగా చూస్తే ఎక్కడ లభించవచ్చు అంటారు? చూడండి, ఎస్ బ్యాంక్ గురించి చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. 240-250 అన్నది హయ్యర్ రేంజ్గా ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చేసి 140-150. ఈ 100 పాయింట్స్ మూమెంట్లోనే ఎస్ బ్యాంక్ మూవ్ అవ్వడం చూస్తున్నాం. సో ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్ వచ్చిన ప్రతిసారి ప్రాఫిట్ బుకింగ్ ఎదురవడం చూస్తున్నాం. థర్స్డే రోజు ఒక పాజిటివ్ న్యూస్ వల్ల 30% వరకు బౌన్స్ అయిన ఎస్ బ్యాంక్ మళ్ళీ ఫ్రైడే విషయానికి వచ్చేసరికి అది ప్రాఫిట్ బుకింగ్గా మారిపోయింది. సో ఈ రోజు కూడా కొద్దిగా బేరిష్గానే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో కాకపోతే లోయర్ లెవెల్స్లో ఇంకా కొద్దిగా సపోర్ట్ అనేది ఇంకా బ్రేక్ డౌన్ కాలేదు కాబట్టి ఇంకా హాల్ట్ అయ్యి కనిపిస్తుంది. 200 కనుక ఎస్ బ్యాంక్లో బ్రేక్ డౌన్ అయితే ఇది మళ్ళీ నెక్స్ట్ లోయర్ రేంజ్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లోయర్ రేంజ్ అంటే ప్రీవియస్గా వచ్చిన సపోర్ట్ 175-170 ఆ జోన్ని మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ ఎస్ బ్యాంక్లో మాత్రం న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ఎస్ బ్యాంక్ని ట్రేడర్స్ అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చీరాల నుండి వెంకట్రావు. హలో వెంకట్రావు గారు, అడగండి. ఏంటండి? సిప్లా. ఓకే, సిప్లా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే బై చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా ఇంపార్టెంట్ సపోర్ట్ నుంచి బ్రేక్అవుట్ వచ్చి 514 ఆ రేంజ్ని బ్రేక్అవుట్ చేసి పైన సస్టైన్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. షార్ట్ టైంలో కొద్దిగా డిప్ వచ్చినా మళ్ళీ 520 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నా ఉద్దేశంలో అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ చూద్దాము. హను మెయిల్ చేశారు, ఓఎన్జీసీ 90 రూపీస్లో అరౌండ్ 1000 షేర్స్ని తీసుకున్నాను, ఇప్పుడు 81 రూపీస్ ఆ రేంజ్లో మళ్ళీ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఎక్కడ పే చేశారు? 90లో తీసుకున్నారు. చూడండి, ఓఎన్జీసీ 90 అంటే ప్రజెంట్ 137 రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. సో మీరు స్టాక్ అనేది కరెక్టేనా లేదా చూడాల్సింది. సో ఓఎన్జీసీ అయితే కనుక మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లోయర్ లెవెల్స్ ఫ్రైడే రోజు నుంచి గమనిస్తే 127 ఆ జూన్ దగ్గర నుంచి రీబౌండ్ అయింది. సో అక్కడి నుంచి నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం 145 కానీ 150 ఆ రేంజ్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే కనుక 145-150 వస్తే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ నుండి హిమకర్ కాలర్ ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఇది లివర్స్ ఇండస్ట్రీస్ అండ్ తర్వాత ఇది యునైటెడ్ స్పిరిట్స్ గురించి తెలుసుకోమని చెప్పండి. ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి, బిజినెస్ ఒక 20 స్టాక్స్ ఎట్ ద రేట్ 1650. అండ్ ఇది వచ్చేసి యునైటెడ్ స్పిరిట్స్ వచ్చేసి 550 40 స్టాక్స్ ఉన్నాయి. ఇంకొక 150 స్టాక్స్ బై చేద్దామని చెప్పేసి. సో ఏ పాయింట్ లో అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అట్లీస్ట్ 1.5 years more with you. యునైటెడ్ స్పిరిట్స్ అండ్ నెక్స్ట్ ఏమన్నారు? ల్యూమాక్స్ ఇండస్ట్రీస్. ల్యూమాక్స్. యా. ఓకే, యునైటెడ్ స్పిరిట్స్ మీరు 540 ఆ జోన్ దగ్గర బై చేశారని చెప్పారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు కంటిన్యూ చేయమని చెప్తానండి. సో ఇది ఆల్మోస్ట్ 800 దగ్గర నుంచి కరెక్షన్ మోడ్లో ఎంటర్ అయింది. కాకపోతే రీసెంట్గా ఒక మైనర్ కౌంటర్ అప్ మూవ్లో ఎంటర్ అయింది. సో అది కూడా మనకి రీసెంట్గా హయ్యర్ లెవెల్స్ అంటే 680 ఆ జోన్ దగ్గర నుంచి రివర్సల్ రావడం చూస్తున్నాం. సో మీరు ఇంకా యావరేజ్ చేయాలనుకుంటే ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా డిప్ వస్తే 440-420 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. యునైటెడ్ స్పిరిట్స్ విషయానికి వస్తే, ల్యూమాక్స్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే
2016లో బిగిన్ అయిన అప్ మూవ్ ఆల్మోస్ట్ 2500 ఆ జోన్ దగ్గరలో మెచ్యూర్ అయిపోయింది. ప్రజెంట్ ఇది కరెక్షన్ మోడ్లో ఉంది. మీరు దీన్ని ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్గా లాంగ్ పొజిషన్స్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే 1200 దగ్గర నుంచి మీరు బయింగ్ అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు. అక్కడ నుంచి కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. ఎవ్రీ డిప్లో లాంగ్ టైంలో మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే షార్ట్ టైంలో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సురేష్. హలో, చెప్పండి సురేష్. మీ వాయిస్ అసలు వినిపించట్లేదు సురేష్, కొంచెం గట్టిగా మాట్లాడండి. లాంగ్ టర్మ్ కోసం బై చేయాలనుకుంటున్నారు? యా, వినిపిస్తుంది. ఏ స్టాక్స్లో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు? సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది అయితే రైట్ టైం కాదండి. ఎందుకంటే కొద్దిగా వెయిట్ చేయండి. మార్కెట్స్లో ఇప్పుడిప్పుడే లార్జ్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది రావడం చూస్తున్నాం. కాబట్టి ఇది ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉంటాయి. మీరు ఫ్రెష్గా మార్కెట్లో ఎంట్రీ తీసుకోవాలనుకునే ట్రేడర్స్కి ఇది మంచి ఆపర్చునిటీ అనే చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే ఈ రేట్లో కాకుండా మీరు కొద్దిగా మార్కెట్లో ఇంకా కొద్ది కరెక్షన్ తీవ్రమైన తర్వాత మీకు మంచి స్టాక్స్ లోయర్ లెవెల్స్లో దొరికే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు వరకు మీరు క్యాష్లోనే ఉండమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. వివేక్ జోషి కాలర్ మెయిల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ 26,500 పుట్ 21 ఫిబ్రవరిది 134లో తీసుకున్నారు. వ్యూ ఏంటి అని అడుగుతున్నారు. 26,500 యా, 26,500 134లో తీసుకున్నారు. సో ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ అయితే ఉంది. కాకపోతే మీ ప్రీమియం 150, 120 దగ్గరలో ఉంది. అంటే మీకు అది బ్రేక్అవుట్ రావాలంటే 26,250 వరకు డిప్ వస్తేనే మీకు 500 దాంట్లో ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ దీనికి ముఖ్యంగా 26,400 కానీ 26,450 ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మీ ఉన్న పుట్ ఆప్షన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. డిప్ వచ్చిన తర్వాత లోయర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా మార్కెట్స్లో కనుక వెళ్ళినట్టయితే నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కీ లెవెల్ అయిన 10,650ని కూడా బ్రేక్ చేసి దాని బిలోకి రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఈ రోజుకి కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు పరంగా నిఫ్టీకి టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఎలా ఉన్నాయంటారు? సో అప్ సైడ్ అంటే మనం రెసిస్టెన్స్ని చూడాల్సి ఉంటుంది. సో అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి 10,785 దగ్గరలో కనిపిస్తూ ఉంది. డౌన్ సైడ్ 10,585 ఫస్ట్ టార్గెట్గా కనిపిస్తూ ఉంది. సో 585 కనుక బ్రేక్ డౌన్ అయితే 10,540 లెవెల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడున్న కండిషన్స్లో అంటే మిగతా ఏషియన్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే మన మార్కెట్స్ మాత్రం చాలా వీక్గానే ఉన్నాయి. కాబట్టి ఇది 10,580 వరకు ఈ డిప్ అనేది కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 80 పాయింట్స్ నెగిటివ్గా 10,644 వద్ద ట్రేడ్ అవుతోందిగా, సెన్సెక్స్ 265 పాయింట్స్ నెగిటివ్గా 35,543 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 64 పాయింట్స్ నెగిటివ్గా 26,729 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాల్టీ మార్కెట్ సెట్లవనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే విత్ us.